హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే కిర్రాక్‌గా ఉన్నా. చాలా బాగా ఎంజాయ్ చేశా సాటర్‌డే, సండేనైతే. తిరుగుతూనే ఉన్న కన్యాకుమారి ట్రిప్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. బస్ స్టాండ్‌కి అయితే వచ్చాను నేను బస్సు ఎక్కుదామని చెప్పి. ఇక్కడైతే చాలామంది అయితే జనాలైతే ఉన్నారు. బస్సు అయితే ఇంకా రాలేదు. వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. ఈలోపు బస్సు అయితే వచ్చింది. ఈ బస్సు ఎక్కడానికైతే చిన్నపాటి మినీ యుద్ధమే చేశా. ఎందుకంటే ఏపీలో ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి నాకైతే భయమేస్తుంది. ఏ అమ్మాయి కొడతదో, ఏ ఆంటీ తిడతదని. మొత్తానికి అయితే మనం ఐరన్ మ్యాన్ కాబట్టి మనల్ని అయితే ఎవరు ఏం చేయలేరు. టచ్ చేసినా కానీ వాళ్ళకే షాక్ కొడుతుంది. మనల్ని అయితే ఏం చేయలేరు వాళ్ళు. మొత్తానికైతే బస్సు ఎక్కేసా. సీట్ అయితే దొరుకుతుందో లేదో చూద్దాం. సీట్ అయితే దొరికింది. విండో సీట్ దొరికింది లక్కీగా. సో ఏమైతే హ్యాపీ. ఈ ఆనందం అయితే 2 మినిట్స్ కూడా లేదు. ఎందుకంటే వెనకాతల అంకుల్‌ది అయితే పర్స్ అయితే పోయింది. అంకుల్ అయితే వెతకడానికి అయితే స్టార్ట్ చేశాడు. వెతుకుతున్నాడు. దొరుకుతుందో లేదో చూద్దాం. ఉంది. ఎర్ర సెక్షన్ ఎట్లా తీస్తారు అసలు? ఎవరైనా బస్సులో తిరుగుతున్నారు ఖచ్చితంగా ఇస్తారు సార్. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది దానివల్ల వచ్చేదేం లేదు. అదే పాపం ఏం చేస్తాం, అది వాళ్ళకి ఎవరికి తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. నాకైతే వాళ్ళ బాధ అయితే కళ్ళల్లో కనిపిస్తుంది. చాలా దిగులుగా అయితే దిగిపోయారు బస్సుని అయితే. ఇలా అయితే మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత ఊర్లోనే బతకలేకపోతున్నాం. వేరే ఊర్లో అయితే ఇంకా అసలు బతకలేం డబ్బులు పోతే. దర్శనానికి వచ్చి ఇలా డబ్బులు కోల్పోతే చాలా బాధగా ఉంటుంది. వాళ్ళకి కూడా ఇది ఒక బ్యాడ్ మెమరీగా మిగిలిపోతుంది. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.